హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కోడింగ్ చామ్ సాయి అలియాస్ డిప్లొమాటర్. ఈ వీడియోలో మనము ఏపీ ఈసెట్ అప్లికేషన్ ఫామ్లో మీ కాలేజ్ ప్రిన్సిపల్తో సైన్ చేపియాలా వద్దా అని డిస్కస్ చేస్తా. అండ్ ఆల్సో ఇన్ కేస్ మీ హాల్ టికెట్లో ఏమన్నా మిస్టేక్స్ ఉంటే ఎలా కరెక్షన్ చేసుకోవాలో కూడా ఈ వీడియోలో చెప్తాను అనమాట. ఇలాంటి ఇంపార్టెంట్ వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి, ఓకేనా. అండ్ ఆల్సో ఏపీ ఈసెట్ ఇంపార్టెంట్ అప్డేట్స్ కోసం ఒక వాట్సాప్ ఛానల్, టెలిగ్రామ్ ఛానల్ క్రియేట్ చేశాను. ఆ లింక్స్ వచ్చేసి ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఉంటాయి, వెళ్ళైతే జాయిన్ అయిపోండి. ఇంకా లేట్ లేకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఫస్ట్ డౌట్ ఏంటంటే, మోస్ట్ ఆఫ్ ద స్టూడెంట్స్ అడుగుతున్నారు ఏంటంటే ఏపీ ఈసెట్ అప్లికేషన్ ఫామ్లో సైన్ చేపియాలా వద్దా అనేది. బేస్డ్ అపాన్ ఎగ్జామ్ అంటే అప్లికేషన్ ఫామ్లో ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం అయితే ఏ సైను, ఏ ఫోటో, ఏ స్టాంపు అక్కర్లేదు ఫ్రమ్ కాలేజ్ నుంచి ఆర్ గెజిటెడ్ ఆఫీసర్స్ నుంచి, ఓకేనా. అప్లికేషన్ ఫామ్లో అయితే మెన్షన్ చేశారు నో సైన్ నీడెడ్ అని, ఓకేనా. మీరు చేపియని అక్కర్లేదు అప్లికేషన్ ఫామ్లో, ఓకేనా. మీ ఫోటో అంటించి సైన్ చేపించి స్టాంప్ వేయడం అక్కర్లేదు, ఓకేనా. ఇక్కడ ఫస్ట్ డౌట్ అయితే క్లియర్ అయిపోయింది, సైన్ అయితే అక్కర్లేదు అని. ఓకే, నెక్స్ట్ ఏంటంటే మోస్ట్ ఆఫ్ ద స్టూడెంట్స్ వచ్చేసి హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మిస్టేక్స్ అయితే ఉన్నాయంటున్నారు. అవి ఎలా కరెక్ట్ చేసుకోవాలంటే, మీది ఏపీ ఈసెట్ మెయిల్ ఉంటుంది కదా, ఆ మెయిల్కి అయితే మీ ఇష్యూ మెయిల్ చేయండి, వాళ్ళైతే మీకు రెస్పాన్స్ అవుతారు. ఆ రెస్పాన్స్ బట్టి మీరైతే ఫర్దర్గా ప్రొసీడ్ అవ్వండి, ఓకేనా. మోస్ట్లీ మెయిల్ అయితే చేయండి, ఓకేనా. ఇన్ కేస్ ఏమన్నా మిస్టేక్స్ ఉంటే మీరైతే ఎగ్జామ్ రాసేదానికి అలో ఉండదన్నమాట. మిస్టేక్స్ ఏమన్నా ఉంటే మీ హాల్ టికెట్లో చూసుకొని ఒకసారి ఉంటే మెయిల్ అయితే చేయండి ఏపీ ఈసెట్ వాళ్ళకి, ఓకేనా. వాళ్ళైతే రెస్పాన్స్ అవుతారు. బేస్డ్ అపాన్ వాళ్ళ రెస్పాన్స్ బట్టి మీరు ఫర్దర్గా ప్రొసీడ్ అవ్వండి, ఓకేనా. అండ్ ఆల్సో ఏపీ ఈసెట్ ఎగ్జామ్ ఇన్స్ట్రక్షన్ వీడియో కూడా ఫర్దర్గా వస్తుంది, ఓకేనా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ ఈసెట్ ఎగ్జామ్.